వెల్కమ్ టు శ్వేత న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ ప్రమేల సత్పతి ఆదేశాలు. కరీంనగర్లో ఓపెన్ జిమ్ల మరమ్మతు చేయించాలి. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన కలెక్టర్కు కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ ప్రమేల సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల నుండి దరఖాస్తులు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మా అమ్మ పేరు వంగల భూమక్క సార్. మా అన్న వంగల కమలాకర్ రెడ్డి సార్. 8 సంవత్సరాలు అవుతాను సార్. అన్నం పోషణ పట్ట చేయించుకున్నాడు సార్. బాబు పేరు మీద వీరాసత్తుల చేసుకొని సార్ అమ్మకు అన్నం పెట్టక బిడ్డకు పట్ట చేసుకున్నాడు సార్. బిడ్డ పట్ట చేసుకొని నాకు కట్నం ఇచ్చింది. నా కట్నమే తప్ప మా బాబు సంపాదన కాదంటుంది. మా బాబు భూమి ఇచ్చుకొని అన్నం పెడతలేడు సార్. ఎస్ఐ ఇప్పటికీ 10 సార్లు 2 సంవత్సరాలు ఆర్డీఓ దగ్గర పోయినాం సార్. సిఐ దగ్గర పోయినాం, ఎస్ఐ దగ్గర పోయినాం, ఆర్డీఓ దగ్గరికి వచ్చినాం సార్. కలెక్టర్ దగ్గరికి ఇది 5వ సార్ అచ్చుడు. మాది హుజురాబాద్ దగ్గర మెట్పల్లి సార్, కేశపట్నం మండలం. ల్యాండ్ ఎకరా 22 గుంటలన్నర ఉన్నది సార్ అమ్మ పేరు మీద. అమ్మకి 2 కొడుకులం సార్. సరే ఎకరా 25 గుంటలు వంచి ఇచ్చింది సార్. ఆయన కాసు చేసుకొని బిడ్డకు చేసుకున్నాడు, సాత్తలేడు సార్. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఏర్పాటు చేసినటువంటి ఓపెన్ జిమ్లను మరమ్మతు చేయాలని సోమవారం ప్రజావాణిలోని కరీంనగర్ జిల్లా కలెక్టర్కు కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్ లేక నగరపాలక సంస్థ పేర్కొన్నారు. ఇక నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని 3.60 కోట్లతో నగరంలోని పలు చోట్ల యుద్ధ ప్రాతిపాదికన 30 జిమ్లు ఏర్పాటు చేశారని, ఒక్కో ఓపెన్ జిమ్కు 12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసి వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేశారని మండిపడ్డారు. చలికాలం కావడంతో ఎక్కడ చూసినా ఓపెన్ జిమ్లు కిటకిటలాడుతున్నాయని, వ్యాయామం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని, తీరా ఓపెన్ జిమ్ల వద్ద పరికరాలు చెడిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఓపెన్ జిమ్లు చెడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎన్నిసార్లు నగరపాలక సంస్థ అధికారులకు నిర్వహణ విషయం తెలియజేసినప్పటికీ పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. ఓపెన్ జిమ్లు గత పాలక వర్గం నగర ప్రజల ఆరోగ్యం కోసం పెట్టారా, కమిషన్ల కోసం పెట్టారా అర్థం కావటం లేదని పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ల నిర్వహణ గాలికి వదిలేశారు. హడావిడిగా నగరపాలక సంస్థ 3,60,00,000తోటి నగర వ్యాప్తంగా జిమ్లు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ గాలికి వదిలేశారు. వాటిని మరమ్మతులు చేయాలని ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని జిమ్లను 2-3 రోజుల్లో మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేయాలని, మహిళా సంఘం నుండి 2 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రజావాణి కార్యక్రమంలో పేద దంపతులు వినతి పత్రం సమర్పించారు. నిరుపేద కుటుంబానికి చెందిన నాకు ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా ఇల్లు నిర్మాణం చేసుకోలేకపోయాను. అందువలన నాకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందజేయాలని చింతకుంటకు చెందినటువంటి మాలోతు మాధవి భర్త భాస్కర్ దంపతులు విన్నవించుకున్నారు. గ్రామ పరిధిలోని ఎలాంటి ఆస్తిపాస్తులు కానీ వ్యవసాయ భూములు కానీ లేవని పేర్కొన్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. నా పేరు భూక్య స్వరూప, మాది చింతకుంట శాంతినగర్ ప్రగతి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 1 మాది. సార్ మాకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ల్యాండ్ వచ్చింది,
కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది కానీ దాన్ని కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేదని చెప్పి మా కరీంనగర్ కలెక్టర్ గారికి మళ్ళీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా వెళ్ళి కలిసాం సార్. ఇంతకుముందు మా చింతకుంట విలేజ్ ఉండేది, కానీ ఇప్పుడు మున్సిపల్లో మెర్జ్ అయింది కనుక మున్సిపల్కి వెళ్ళి కలవండి అని అంటే మున్సిపల్లో వెళ్ళి కూడా కలిసాము సార్. అయినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఎలాంటి రెస్పాండ్ అనేది వస్తలేదు సార్. ఇప్పుడు ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం అని చెప్పి అన్నారు, మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందమ్మా, మీకు ఇందిరమ్మ గృహాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ అన్నారు కదా. మరి మాలాంటి పేదలకి సార్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా కూడా దాన్ని కట్టుకునేంత స్తోమత మా దగ్గర లేదు. మేము ఎస్టీ లంబాడి కులానికి చెందిన వాళ్ళం సార్. మాకు ఆర్థిక సహాయం కోసం అని చెప్పి మేము పలుమార్లు కలెక్టర్ ఆఫీస్కి తిరిగినా కూడా ఎవరు మా పట్ల రెస్పాండ్ అవ్వట్లేదు సార్. సో ఇది రేవంత్ రెడ్డి సార్కి చేరుకునే వరకు మీరు మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. నా పేరు భూక్య భాగ్యమ్మ సార్. నేను చింతకుంటలో ఉంటా సార్. నాకు నలుగురు ఆడిపోరగాళ్ళు సార్. నా భర్తకు పక్షవాతం సార్. నేను మహిళా గ్రూపులో ఉన్నా సార్. అయినా నాకు సాయం అంత లేదు సార్. నేను కూడా జాగా ఉన్నది కానీ నాకు కట్టుకుంటాను అంటే నాకు కూడా స్తోమత లేదు సార్. మీకు నమస్కారం సార్. రేవంత్ రెడ్డికు చందాలే సార్, వాళ్ళు న్యాయం చేసి మాకు ఇల్లు ఇవ్వాలి సార్, సాయం చేయాలి సార్. ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థ ఒకటైన మలబార్ అండ్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ కరీంనగర్ షోరూమ్ను మైండ్ డైమండ్స్ పోనీ ప్రారంభించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతివేగంగా పెరుగుతున్నటువంటి జ్యువెలరీ బ్రాండ్స్ మలబార్ గ్రూప్ నిర్వాహకులు తెలిపారు. అయితే మలబార్ గోల్డ్ డైమండ్స్ కరీంనగర్ షోరూంలోని 28 డిసెంబర్ నుండి 2 జనవరి 2026 వరకు ఈ డైమండ్ షో జరుగుతుందన్నారు. వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం విలువలని 10% ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చని, తద్వారా భవిష్యత్తులో పెరిగే బంగారం ధరల నుండి లబ్ధి పొందవచ్చు అని, ఈ ఆఫర్ ద్వారా నగలు కొనుగోలు చేసిన, మిక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన రోజు ధన ఏ ధర తక్కువ ఉంది ఆ ధర చెల్లించే సదావకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. గోల్డ్ అండ్ డైమండ్స్ కరీంనగర్ షోరూంలో డైమండ్ షోని లాంచ్ చేయడం జరిగింది. ఈ డైమండ్ షో అనేది డిసెంబర్ 28 నుండి జనవరి 2 వరకు 6 డేస్ మాత్రమే ఉంటుంది. ఈ డైమండ్ షోలో అన్ని రకాల కలెక్షన్ అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఇలారా కలెక్షన్, ఏలియం కలెక్షన్, జోల్ కలెక్షన్, అదేవిధంగా రీసెంట్గా లాంచ్ చేసినటువంటి నువా 2.0 కలెక్షన్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అన్ని రకాల జ్యువెలరీ సెట్స్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. బ్రైడల్ జ్యువెలరీ సెట్స్ కానివ్వండి, డైలీ వేర్ సెట్స్ కానివ్వండి, అదేవిధంగా పార్టీ వేర్ జ్యువెలరీ సెట్స్, అన్ని రకాల సెట్స్ ఇప్పుడు ఈ డైమండ్ షోలో అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజెంట్ ఆఫర్స్ వచ్చేసి డైమండ్ జ్యువెలరీ మీద అప్ టు 30% వరకు ఆఫర్ అనేది ఉంది. ఇవన్నీ కూడా IGA సర్టిఫైడ్ డైమండ్సే. ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా 100% ఎక్స్చేంజ్ అనేది ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు మలబార్ కలెక్షన్లో న్యూ డైమండ్ డిజైన్స్ లాంచ్ చేశారు. కలెక్షన్ చాలా బాగుంది, తప్పకుండా విజిట్ చేయాలి. డిజైన్స్ చాలా బాగున్నాయి. డైమండ్ సెట్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్, నెక్ సెట్, బ్రేస్లెట్స్, ఫింగర్ రింగ్స్ ఉన్నాయి, స్టడ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి, కలెక్షన్ చాలా బాగుంది. ఇప్పుడు మన మలబార్ షోరూంలో 28 డిసెంబర్ నుంచి 2 జనవరి వరకు డైమండ్ షో కలెక్షన్ జరుగుతుంది. అండ్ డైమండ్ విలువ పైన 30% డిస్కౌంట్ ఉంటుంది. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాము. దే హ్యావ్ వండర్ఫుల్ కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్. మలబార్ గోల్డ్కి వచ్చామండి. కలెక్షన్ చాలా బాగుంది. డైమండ్ కలెక్షన్స్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది. అంటే హెవీ వెడ్డింగ్ పర్పస్లో సూటబుల్ సెట్స్ ఉన్నాయి అండ్ కాక్టైల్ పార్టీస్కి సింపుల్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఇప్పుడు 28 నుండి జనవరి 2 వరకు షో అనేది ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ వచ్చి హైదరాబాద్ వరకు మనకు వేరే సిటీ దూరం ప్లేసెస్కి వెళ్ళకుండా మన కరీంనగర్లోనే నియర్ బై కాబట్టి వచ్చి కలెక్షన్స్ చూడండి. డెఫినెట్గా అందరికీ
ధర్మరక్షణకు శ్రీ మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు ప్రారంభించినట్లు పద్మరత్న చిలుక నర్సప్ప అన్నారు. బోయినపల్లి మండలం కేంద్రంలోని ఆర్ఎంపీ భవన్లోని శ్రీ మార్కండేయ స్వామి జన్మదినం పురస్కరించుకుని శ్రీ మార్కండేయ స్వామి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సప్ప మాట్లాడుతూ లోక కళ్యాణార్థం మాలాధారణ తీసుకోవడం వలన సకల శుభాలు, విద్య, బుద్ధి, వ్యాపారం, సుఖ సంతోషాలతో పాటు కళ్యాణ ప్రాప్తి, గృహ బాధలు, శని దోషాలు తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలోని దుస రాజేశం, భీమనాథుని రమేష్, వాసాల శ్రీనివాస్, దూస శ్రీనివాస్, బిళ్ళ జగ్గయ్య, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. దినం సందర్భంగా రాబోయే రోజుల్లో జనవరి 21/1/2026 రోజున మార్కండేయ జన్మదినం కావున దానికి ముందు సార్వజనిక శ్రీ మార్కండేయ స్వామి ఏకాదశ రాత్రులు చేయాలని, అలాగే అండల దీక్షలు మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు చేయాలని పెద్దలు తెలిపినారు. నా పేరు చిలుక నరసప్ప, పద్మశాలి, మార్కండేయ మాలాధారణ దీక్ష గురుస్వామిని, మార్గదర్శకుని. భారతదేశంలో వివిధ రాష్ట్రాలు తిరుగుతూ వివిధ ప్రాంతాలు తెలంగాణ, ఆంధ్ర, గుజరాత్, మహారాష్ట్ర అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఈరోజు మన బోయినపల్లి పద్మశాలి సమాజం తరఫున ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కుల పెద్దలందరూ ఇటు కార్యక్రమంలో హాజరైనారు. రాబోయే రోజు వినూత్నంగా మార్కండేయ జన్మదినం జరపాలని పెద్దలందరూ నిర్ణయించినారు. అలాగే శ్రీ మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు పసుపు వస్త్రములు ధరించి స్త్రీలు, పురుషులు, పిల్లలు, భక్తి భావం గలవారు అన్ని వర్గాల ప్రజలు ఇటు యొక్క దీక్షలు ఆచరించాలని కోరుకుంటున్నాను. సకల ఈ దీక్షల వల్ల మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి, సకల శుభాలు జరుగుతాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోకి అయ్యప్ప స్వామి ఆలయంలో 25వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరిపారు. ఉదయం స్వామివారికి మహాభిషేకంతో పాటుగా విశేష పూజలు చేశారు. సాయంత్రం స్థానిక రామాలయం నుండి పాత బస్టాండు, అంబేద్కర్ చౌరస్తా మీదుగా అయ్యప్ప స్వామి శోభాయాత్ర నిర్వహించారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అక్కడి కళాకారులతో నృత్యాలు, ప్రత్యేక వేషధారణలతో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆలయం ఎదుట ఉన్నటువంటి 18 మెట్లను ప్రత్యేకంగా అలంకరించి కేరళకు చెందినటువంటి ఉన్ని కృష్ణ నంబూద్రి గురుస్వామి మెట్లకు కేరళ తాంత్రిక విధానంలోని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం 18 మెట్లపై పడిని వెలిగించి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అగ్నిగుండంలో స్వాములు నడిచి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ధర్మారం మండల కేంద్రంతో పాటుగా అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. దేవాలయంలో ఇది 25వ సంవత్సరం వార్షికోత్సవం. ఈ యొక్క సందర్భంగా పొద్దున్న నుంచి అతి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగినది. పొద్దున మహాగణపతి హోమంతో సుదర్శన హోమం, దాంతోపాటు 100 కలశాభిషేకము, స్వామిలతో అష్టాభిషేకము ఇవన్నీ జరిగినాయి. సాయంకాలం యథావిధిగా ఇంకా పెద్ద ఎత్తున ఊరేగింపు జరిగింది. దాంతోపాటు మహాబడి పూజ కూడా జరిగి ఇప్పటికి ఈరోజు పూర్తి కార్యక్రమం సమాప్తమైంది. దీనికి ఎంతోమంది మామూలుగా కాదు అతి మహత్తరమైనటువంటి భక్తజన ప్రవాహం ఈరోజు జరిగింది. అద్భుతంగా ఈ కొండంతా నిండుగా భక్తులతో స్వామిలతో నిండిపోయింది. సర్వ ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాము. అందరికీ ఆ అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు కూడా ప్రవహిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాము. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ ఆరోగ్య శాఖలో అనునిత్యం పనిచేస్తున్న ఆశా వర్కర్లను అవస్థలు పెట్టడం కాదు, వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఇళ్ల వద్దకు వెళ్లినటువంటి సందర్భంగా రేపు ఎలాంటి కార్యక్రమాలు లేవని చెప్పినప్పటికీ వినకుండా ఇబ్బందులకు గురి చేయడం, కొంతమంది ఆశయాలను నిన్నటి రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్కు కూడా తీసుకుని వచ్చి సంతకాలు పెట్టించుకొని రేపు ఉదయం కూడా అందరూ పోలీస్ స్టేషన్లకు వచ్చి సంతకాలు పెట్టాలని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఆశయాలను ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలని, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ మండల అధ్యక్షురాలు సొల్లు శాంత, కార్యదర్శి తడుకపెల్లి అరుణ, సావనపెల్లి లక్ష్మి, మంజులు, లక్ష్మి, శ్యామల, పద్మ, మమత, భారతి మరియు వివిధ గ్రామాల ఆశా వర్కర్లు ఉన్నారు.
తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్లో ధర్నా ఉండే. ఆ ధర్నాకు మేము పోయినాము. పిలిపిస్తే అక్కడ పోయి డిఎంహెచ్ఓ గారికి మరియు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. నిన్న అంటూ మాకు అసలు ఎలాంటి పిలుపు లేదు. చలో హైదరాబాద్ ఉంది అనేసి మాకు సాయంత్రం 5 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చారు మా ఇంటికి. వచ్చి నేను ఇంటికాడ పనిచేస్తుండగా వచ్చి మీరు రేపు ఏమైనా ప్రోగ్రామ్ ఉందామనంటే ఏం లేదు సార్ అంటే లేదమ్మా మీకు అక్కడ చలో హైదరాబాద్ మీకు ఉంది. ఆ విధంగా మాకు లెటర్ వచ్చింది కాబట్టి మాకు మెసేజ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు అరెస్ట్ కావాలనేది చెప్పడం జరిగింది. మీరు అక్కడ లేదు సార్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మేము అసలు పోతలేమంటే కూడా లేదమ్మా ఖచ్చితంగా రావాలనేసి మమ్మల్ని ఖండించి మమ్మల్ని అదే రాత్రి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. నేను సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నేను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కావడం అనేది జరిగింది. ఆ తర్వాత 9 గంటలకు నేను ఇంటికి వెళ్ళిన, మళ్ళీ పొద్దున 5 గంటలకే మళ్ళీ మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మేము పోతలేము అన్నగాని సుతా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ గవర్నమెంట్ గురి చేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు రేపు 12 ఒకటి అవుతుంది, ఏ ఛాయ్ లేదు ఏది లేదు, ఇక్కడ నిలబెట్టుకుంటారు మమ్మల్ని. మళ్ళీ మాకు ఏఎన్సీ టార్గెట్లు, పిఎన్సీ టార్గెట్లు, స్కూటంలు, టీబీ టార్గెట్లు ఇవన్నిటికీ మమ్మల్ని పట్టుకరారి చేపీరి నుంచి పై అధికారులు మమ్మల్ని వేధించడము, ఒత్తిడి చేయడము, ఇవన్నిటికీ గురి చేసుకుంటూ మేము పనిచేస్తున్నా కానీ మళ్ళీ మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఇక్కడికి మమ్మల్ని పోలీసులను పంపించడం, మమ్మల్ని రప్పించడం, మమ్మల్ని డ్యూటీలు చేసుకోకుండా చేయడం ఇది గవర్నమెంట్కి ఇది సరి అయినది కాదు. కాకుంటే మాకు 18,000 ఫిక్స్డ్ వేతనంగా మాత్రం చేయకుంటే మేము మాత్రం ఇంకా ముందస్తు ఇంకా పెద్ద సంఖ్యలో సమ్మె సుత పోవాలని అనుకుంటున్నాము. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని న్యూ టీటీడీ కళ్యాణ మండపంలోని సోమవారం పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు రేణుగుంట రమేష్ ఆధ్వర్యంలో ఫేస్బుక్ మిత్రుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లోని చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ రఘుచందర్, ధర్మపురి సిఏ రామ్ నరసింహారెడ్డి హాజరయ్యారు. వివిధ మండలాల్లోని చదువుతున్నటువంటి 55 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలోని సొంత వారికే సాయం చేయడానికి ముందుకు రాని రోజుల్లో పరిచయం లేని వ్యక్తులకు సోషల్ మీడియా వేదికగా సాయం చేసేందుకు దాతలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. సామాజిక మాధ్యమాల్లోని పోస్టులు పెట్టి నిరుపేదలకు సాయం అందిస్తున్న రమేష్ ను డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలోని ధర్మపురి ఎస్ఐ మహేష్, అలాగే దేవస్థానం చైర్మన్ రవీందర్, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన ధర్మపురి పట్టణంలో నిరుపేద ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు 55 సైకిళ్ళ పంపిణీ ప్రోగ్రాం జరుగుతున్నది. ఇట్టి ప్రోగ్రాంను మన ఫేస్బుక్ మిత్రులు ద్వారా ఆర్థిక సాయం తీసుకొని రమేష్ అండ్ మిత్ర బృందం వారు ఫేస్బుక్ ద్వారా సేకరించిన విరాళాలతోటి వీటందరికీ వితరణ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి బృహత్తర కార్యక్రమం. ఎందుకంటే ఈ మధ్యలో సోషల్ మీడియాను చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. ఫ్రెండ్ పేరు మీద కూడా రిక్వెస్ట్లు పెట్టి డబ్బులు దోచేస్తున్న కాలంలో ఇంత మంచి ప్రోగ్రాం అంటే సోషల్ మీడియాను ఈ విధంగా కూడా సమాజహిత కార్యక్రమాలకు వేదికగా మార్చుకోవచ్చు అనేది చెప్పి రమేష్ అండ్ మిత్ర బృందం వారు మన ధర్మపురి పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గత 10 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాల ద్వారా సైకిళ్ళ పంపిణీ మరియు ఇండ్ల నిర్మాణము మరియు ఇతర రోగులకు, పేషెంట్లకు వీళ్ళకు సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు, వాళ్ళ మిత్ర బృందానికి కూడా అభినందనలు. బటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ ప్రమేలా సత్పతి ఆదేశాలు. కరీంనగర్లో ఓపెన్ జిమ్ల మరమ్మతు చేయించాలి. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన కలెక్టర్కు కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.